ఆ నందమూరి కుటుంబంలోని కూతురు కాబట్టి ఆ లెక్కన ఫీల్ అవుతుంది ఆవిడ. అందుకు గాను ఆవిడ నిశ్శబ్దంగా ఉన్నందుకు గాను కొన్ని పర్సనల్గా ఆవిడకి గౌరవం లభించుతుంది కాబట్టి ఆవిడేం మాట్లాడట్లేదు అక్కడ. పాయింట్ అది నడుస్తుంది అనమాట ఇక్కడ. సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆవిడ. కానీ నిజంగా అంటే ఒకటి అది రిజర్వ్డ్ అయిపోయింది కాబట్టి నాగబాబు గారు ఇక 4 స్థానాల్లో 3 పార్టీలు పంచుకోవడం అంటే రేపు పొద్దున్న టీడీపీలో ఇబ్బంది అవుదా? టీడీపీలో లోకల్ స్టార్ట్ అవ్వదు. ఇక్కడ బీజేపీని ఈయన కన్విన్స్ చేయగలరా లేదా అనేది నాకు తెలియదు. ఎందుకంటే బీజేపీ జాతీయ నాయకత్వం అయితే అడిగినట్లేదు, లేదా బీజేపీ జాతీయ నాయకత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారే అడిగారా. ఒకవేళ లేదు అనుకుంటే బీజేపీ అయితే ప్రతిదీ ఓ లెక్క వేసుకుంటుంది. నేను మొన్నే చెప్పే కదా, నాకున్న సమాచారం ప్రకారం రాజ్యసభ సభ్యత్వాలు వైసీపీ వాళ్ళు ఇంకా రాజీనామాలు చేస్తారు, ఎంతమంది చేస్తే అందులో 50-50 తీసుకోవాలనుకున్నారు వీళ్ళు. అది బీజేపీ అధినాయకత్వం తేల్చేసింది. అక్కడే అంత జాగ్రత్తగా లెక్కలు కట్టినప్పుడు ఈ లెక్క కట్టరా వాళ్ళు ఎమ్మెల్సీది. అందుకోసం వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడారా, లేదు వదిలేశారా వీళ్ళు. తెలుగుదేశం మీద అయితే విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు దేవినేని ఉమాకి ఇవ్వాలి, మంత్రిగా చేసిన ఇరిగేషన్ మంత్రిగా, అట్లాంటి పర్సన్ కి పాపం టికెట్ కూడా ఇవ్వాలి మొన్న. అదేది దేవినేని కుటుంబం అనేది తరతరాలుగా ఓ రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ఆత్మగా బతికినోడు.